ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చుని శ్రద్ధగా లెక్కలు చేసుకుంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడి ఇంటి వద్ద చేసుకుని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చేయాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకుని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చేయాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు. మర్నాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలుపెట్టాడు. అందరి పుస్తకాలలో చూడటం పూర్తయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడికి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుడిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సొరుగులో బహుమతిగా ఇవ్వదగిన వస్తువును వెతుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిల్చున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, అయ్యా, లెక్కలన్నీ సరిగా చేశానని కదా మీరు నాకు బహుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ నేను చేయలేదు. వీటిలో ఒక లెక్క నా స్నేహితుడు అన్నగారి చేత చెప్పించుకుని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనడానికి నేను తగను అన్నాడు. అయితే ఏడవటం ఎందుకు అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్నీ విద్యార్థులు స్వయంగా చెయ్యాలని కదా మీ ఉద్దేశం. కానీ నేను ఒక లెక్కను ఇతరుల చేత చెప్పించుకుని చేసి మిమ్మల్ని మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా, నిన్ను శిక్షించడం కాదు, అభినందించాలి. నీకు బహుమతి తీసుకోవడానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పనికి, నీ నిజాయితీకి అని ఆ బాలుడికి బహుమతి ఇచ్చారు ఉపాధ్యాయుడు.